హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ మేడ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీ బ్లెస్సింగ్స్ ఉంటే నేనైతే ఇంకా బాగుంటానండి. అండ్ ఇప్పుడైతే టైం వచ్చేసి 10:26 10:30 అయింది. మా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయిన కాడ నుంచి ఇక నా పనులు అయితే అన్నీ అయిపోయినాయి. ఇప్పుడైతే నేను వర్క్ కాడ కూర్చోవాలన్నమాట. చిన్న పాప అయితే పడుకుంది. అయితే నేను రాత్రి అయితే టాప్స్ ఒకటి కట్టుకున్నానండి. ఇప్పుడు ఆ టాప్స్ అన్నీ పెట్టేసేసి మళ్ళీ కొత్తగా పావు కేజీలే చేయాలి. అయితే మార్నింగ్ అన్నం వండాను కదా, సరిపోనే వండేసాను. క్యారేజీల్లోకి మేము కూడా టిఫిన్ వేసుకోకుండా ఇక అన్నం అయితే తినేసాము. టిఫిన్కి ఇవాళైనా పోయాలి. పప్పుచారు పెట్టాను, సరిపోతే ఇక అన్నం వండేసేసి పాపలేసేలోపు కాసినైనా బాక్సులు చేసేసుకుందాంలే అని చూస్తున్నా. నిన్నైతే ఏం చేయలేదండి, బాక్సులు బాగా నడువు నొప్పిగా ఉంది, అందుకని చెప్పేసి ఏం చేయలేదు. రాత్రి అయితే టాప్స్ అయితే పెట్టుకున్నాను. నిన్న కాస్త బయటకి వెళ్దాంలే అని చెప్పేసి విజయక్క నేను బయటకి అయితే వెళ్ళొచ్చాము. ఇవాళ చేసేసి మళ్ళీ రేపు రెస్ట్ తీసుకున్నా బాగుంటుంది కదా, ఒకరోజు చేసి ఒకరోజు రెస్ట్ అలాగని చెప్పేసి ఇప్పుడైతే నేను రైస్ కడిగేసేసుకొని పెట్టేసి వర్క్లో కూర్చుంటాను. చూపిస్తాను, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తున్నాను. నేను అన్నీ పెట్టేసి కట్టలు కట్టేసుకుంటాను. విజిల్ పెట్టేసి కావచ్చు వస్తా. ఇప్పుడైతే ఓకే, అయితే నా పని అయితే అయిపోయింది. నేను ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఇంతకంటే క్లారిటీగా వివరంగా ఎవరైతే చూపించారండి, నాకు తెలిసి అందరూ చెప్పి వదిలేస్తారనమాట. మీలో ఎవరో ఒకటి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. వచ్చేసి 15 150 కాడికి కట్టుకోవాలన్నమాట. 15 5 15 5 15 10 15 150, ఒక వరుసకి 75. ఇప్పుడైతే కట్ట కాస్త తేలిగ్గా ఉంటుంది పట్టుకోవడానికి. పావు కేజీలు ఏంటంటే చేసే కొద్దీ అవ్వవు, అక్కడ చూస్తేనే ఇన్ని కనబడతాయి. నేను 30 ఇవన్నీ ఎప్పుడు తప్పాలి. నేనైతే
కట్టేటప్పుడు చూపిస్తానండి, మీకు చూసే కొద్ది బోరు కొట్టచ్చు అనమాట. నాకైతే అర్థమవుతుంది, కట్టేటప్పుడు అయితే చూపిస్తాను. నేనైతే అవి కట్టలేదండి, మూతలు అయితే పెట్టేసేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు దాకా లైవ్ పెట్టాను అనమాట. ఇక లైవ్ ఆపేసి ఇక వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు దాకా బాక్సులు చేశాను కదా, ఇప్పుడైతే పేపర్లు అంటించుకుంటున్నానండి. ఇదిగోండి, పేపర్కి మైదా పూసేసి అట్ట మీద ఇలా అంటించుకుంటున్నాను. ఈ ప్లెయిన్ అట్ట వస్తుంది కదా, ఈ ప్లెయిన్ అట్టకి ఇలా పేపర్ అంటించుకుంటున్నాను. పేపర్స్ కూడా కటింగ్లోనే వస్తాయి. ఇలా తీసి ఇలా అంటించేస్తుంది. ఒక రోజల్లా పేపర్లు అంటించుకుంటే ఇంకో రోజు చేసుకోవచ్చులే అని. చూస్తుందండి కావాల్సినంత వరకు అంటించుకొని పెట్టుకుంటే సరిపోద్దిలే అని మళ్ళీ అతుక్కుపోతుంది. మంచం మీద పడుకోపో, మంచం మీద పడుకోపోమ్మ. ఏమో పావు కేజీలు కదండి, పావు కేజీలు నేను అంటించుకోవడం మర్చిపోయాను. అవి వచ్చేసి కేజీ, అర కేజీలు అవి అంటించి పెట్టేసేసుకున్నా. ఇవేమో 4 కట్టలు మిగిలిపోయినాయి అంతే. ఆ టయానికి చేసుకోవచ్చులే అని పక్కన పెట్టేస్తే మధ్యలో యూట్యూబ్ ఒకటి స్టార్ట్ చేశాను కదా, మర్చిపోయాను అన్నమాట. ఇప్పుడైతే అంటించిన వాటి వరకు చేసేసి ఇప్పుడు మళ్ళీ అంటించుకుంటున్నాను. డబ్బులు ఏమవుతాయో ఏమో కానీ పని అయితే చేయలేక చచ్చిపోతాం. లేచి మళ్ళీ పిల్లకి అన్నం పెట్టాలి. ఆపైలే మంచమే పడుకోపోవస్తున్నా, లే ఆ రూమ్లో పడుకోపో, ఆ రూమ్లో చల్లగా ఉంటుంది. చిన్న పాప పడుకుంది కదా, లెగోలేదు అన్నమాట. అన్నమాట నా పని అయితే ఇట్లా ఉంది కదా. ఇక్కడ ఇవి 3 కట్టలు ఉండే, ఇదొక కాసిన ఇదొక కాసిన, ఇంకాసిన అంటించాక మొత్తం 4 కట్టలు. 3 కట్టలు కూడా అయిపోయి అంటించేసి సరికి అయిపోతే ఇక మళ్ళీ నేను సరికి వేయించుకోవాలి, సరుకు దించుకోవాలి, దానికి ఇక్కడ మనీ చూసుకోవాలి, సరుకు దించుకోవాలి. మేబీ దసరాకి అనుకుంటాం.
దసరాలోపు నేను సరుకు దించుకోవాలి. మనీ టైట్ అండి, చాలా టైట్ అన్నమాట. ఇద్దరం చేస్తున్నాం కదా, అయినా టైట్. ఇంకైతే ఇవన్నీ చూపిస్తాను, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తున్నాండి. ఎక్కడ నేనైతే ఇప్పుడే పైకి లేచాను. అదిగోండి బ్యాక్ కెమెరా చూపిస్తా. అంటించినవి అయ్యేమో పిన్నులు కొట్టినవి, అయ్యాం కట్టలు కట్టాలి. ఇక్కడేమో మైదా అయిపోయింది. నేను టైం ఫోన్లో చూసి చెప్తానండి. నేను ఏ టైంకి ఏం పెడుతున్నానని అందరికి తెలియాలి కదా. టైం లేకుండా ఆ టైం ఏమో ఆడదు అంట. ఎందుకు ఇంకా ఆడదు. మా వారికి ఎన్నిసార్లు చెప్పినా కానీ బ్యాటరీ లేరు, తీసేయరు దాన్ని. నాకేమో అందదు, నేను కొంచెం పొట్టి కదా. పొట్టే 5'3" అయితే అందుకని నేను ఫోన్లో ఇట్లా చూసుకొని చెప్పేసేస్తా. టీవీ ఫోన్లో ఉన్నాయిగా ఎందుకు అనేసి అంటారనమాట. ఏదో ఉంచాలని ఉంచాను. అదైతే ఇప్పుడైతే ఇక పిల్లలు లేపేసి టైం 1:10 అయిపోయింది. టైం కూడా తక్కువేం అవ్వలేదు. అయితే మేము భోజనం చేసేసేసి మళ్ళీ వెళ్ళాలి వర్క్ కాడికి. నాకేమో నడుము నొప్పి వస్తుంది బాగా, మనీ టైట్, అందుకని చెయ్యాలి, తప్పదు. అయితే భోజనం పెట్టేటప్పుడు చూపిస్తాను. పాపైతే అదిగోండి ఇప్పుడు లేచిందన్నమాట. 1/2 అవర్ నుంచి లేపుతున్నాను, ఇప్పుడు లేచింది. టైం వచ్చేసి 2 అయింది. ఇదిగోండి మేమైతే అన్నం పెట్టేసుకున్నాం. మీరైతే భోజనం చేశారండి. ఆఫ్టర్నూన్ కదా ఈ వ్లాగ్. ఇప్పుడు చూస్తే అప్పుడైతే భోజనం చేశారా, స్నాక్స్ అయితే తిన్నారా అండి? నేనైతే భోజనం చేసేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. లో ఉందంట. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే నేను వాకిళ్ళు ఊడ్చుకోవాలి. మధ్యాహ్నం నుంచి రీల్స్ తీయడమే సరిపోయింది, బాక్సులు చేయలేదు. అసలు ఇల్లు వాకిళ్ళు ఎట్ట ఉండవంటే అట్ట ఉండయి అన్నమాట. కాసేపు నేను పనిలో ఉంటే చూడండి ఎట్ట ఉన్నాయో చూడండి. వాకిళ్ళు చూడండి అసలు. ఇవన్నీ నేను ఊడ్చుకోవాలి. ఆదరణ కూడా ఉంది. ఇంకా మా పాప రాలేదు, కొంచెం వారి పాలెం వైపు వెళ్ళిపోయిందంట. ఇక నేనైతే వాకిళ్ళన్నీ ఊడ్చేసుకొని పాప వచ్చేలోపు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఏమైనా తింటారు. ఇలా మీకు చూపిస్తాను అన్నీ. నన్ను అసలు పని చేసుకొని ఇచ్చిద్దేమో, తను ఊడ్చిద్దంట. ఇంట్లో సామాన్లు బొమ్మలు అన్నీ తీసుకొచ్చేసేసింది. ఇటీ నేను ఊడ్చుకుంటా, పాపాయ్ ఇటీ అమ్మా, ఇదంట ఈ అమ్మ ఊడ్చుకుంటా. మా అమ్మగా ఇటీ దా నీటి. ఫోన్లో ఛార్జింగ్ లేదు, నేను ఛార్జింగ్ పెట్టుకొని వస్తాను. అయితే ఓకే అండి, మేమైతే ఇంకా ఇప్పుడే భోజనాలు అయితే చేసేసాము. నేనైతే ఈవినింగ్ కూడా కాదు 8:30 దాకా అండి వర్క్ అయితే చేసుకున్నాను అనమాట. పద్దాకా ఏం చూపించినా మీకు బోరు కొట్టిద్ది కదా. వర్క్ ఎన్నిసార్లు చూపిస్తావు అక్క, అందరూ బాగున్నాయి అని చెప్తున్నారు, ఎన్నిసార్లు చూపిస్తావని అంటారు. కాబట్టి ఇక నా వర్క్ నేనైతే వర్క్ చేసేసుకొని ఇందాకైతే లైవ్ పెట్టానండి. అందుకని వీడియో తీయడం కుదరలేదు. ఇప్పుడైతే 10:30 అయింది. మేమైతే ఇప్పుడు భోజనాలు చేసామన్నమాట. పిల్లలు అయితే పెందరాడు తిని పడుకున్నారు. ఇకైతే నేను ఈ వీడియో ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సపోర్ట్ చేయండి. మీ అక్కనో చెల్లినో అనుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.